హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యాషన్ మన స్టైల్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో చూసారా ఏంటివి ఇవి? ఓకే, కనిపిస్తున్నాయా? గెస్ చేయండి. ఈరోజు మన వీడియోలో అయితే ఎంతోమంది బాధపడుతున్న పిగ్మెంటేషన్ అండ్ మంగు మచ్చలు వాటి గురించేనండి. ఇప్పటికి ఇవి చూసారా, ఇవేనండి జాజికాయలు. ఓకే, మన మంగు మచ్చల కోసం నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. నేను చెప్పే ఈ ప్యాక్ మాత్రం మీరు కంటిన్యూగా 3 months వాడారంటే మాత్రం పిగ్మెంటేషన్ అండ్ మంగు మచ్చలు ఎలాంటివి మీ ఫేస్ పైన ఇంకా ఎప్పటికీ రాకుండా కూడా చూసుకోవచ్చండి. ఓకే, దాన్ని మీరు ఏం చేయాలంటే వీటిని ఇలా పాలలో నానబెట్టి వీటిని బండపైన అరగదీసి మనం ప్యాక్ని ఫేస్ పైన అంటించుకొని మనకు ఎక్కువగా ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో దానిపైన అంటించేసుకొని మనం కడిగేసుకున్నామంటే మీకు ఎంత టైం వీలైతే అంతసేపు పెట్టుకొని కడిగేసుకుంటే ఇలా అరగదీస్తే ఇలాగ వస్తుందండి మొత్తము. ఓకే, ఒక రాయి పైన అరగదీయాలి. నేనైతే యూస్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని మనం ఫేస్కి అప్లై చేయాలి. ఓకే, మంగు మచ్చల పిగ్మెంటేషన్ తగ్గిపోద్ది. ఓకే, ఇదైతే బెస్ట్ అండి. మనం ఎలాంటి క్రీమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఇది మాత్రం పనిచేస్తుంది. వేలకు వేలు మనం మంగు మచ్చల కోసం ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టకుండా ఇది మాత్రం ఒక 3 months కంటిన్యూగా వాడారంటే ఫేస్ మాత్రము ఎలాంటి మంగు మచ్చలు లేకుండా శాశ్వతంగా అయితే వెళ్ళిపోతాయి. అందుకని తప్పకుండా ఇది ట్రై చేయండి. ఏవేవో వాడి ఏవేవో ట్రీట్మెంట్స్ ఏవేవో క్రీమ్స్ కంటే ఇది చాలా బెస్ట్ అని మాత్రం చెప్తున్నాను. ఎక్కువ ఖర్చుతో కూడా ఉండదు. ఓకే, చూస్తారా జాజికాయలు మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అసలు తక్కువ ఖర్చుతో ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఓకే, మనకు ముందుగా కనిపించిందంటే మాత్రం ఇది ట్రై చేయండి. ఇక వచ్చిందైనా వదలకుండా ఉండేది కూడా వదిలిపోతుంది. ఓకేనా, చూసారుగా జాజికాయ అండి. పాలు మనకు ఎలాగో పాలు అందరి దగ్గర ఉంటాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. పాలలో నానబెట్టేసి బాగా రాయి పైన అరగదీసి వచ్చిన ఆ పేస్ట్ని మనం ఫేస్ పైన అంటించుకున్నామంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా ఉండవు. ఓకే, పాలు జాజికాయ తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్,